అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించిన వారు చిన్ను గారు. సీతు పసుపు కుంకుమలు తీసుకొని తాళి ఎవరికీ కనబడకుండా సర్దుకుంటూ ఉండగానే తారక్ కోపంగా సీతు ముందుకి వస్తాడు. సీతు కంగారు పడుతూ తారక్ని చూస్తూ అసలు తాళిని నా మెడలో చూస్తే ఏమంటాడో అని భయంగా మనసులో అనుకొని పైకి మాత్రం సార్ అని పిలుస్తుంది. ఆ పెద్దావిడ తారక్ సీతుని చూసి ముచ్చటగా ఉందమ్మా మీ జంట అని కుంకుమ తీసి సీతుకి ఇచ్చి అబ్బాయికి పెట్టమ్మా అంటుంది. సీతు భయంగా కుంకుమ తీసుకొని తారక్ ముందు అరికాళ్ళ పైకి నించొని తారక్కి బొట్టు పెడుతుంది. తారక్ గుడిలో చాలామంది ఉండటంతో ఎందుకు సీన్ చేయడం అనుకొని కోపంగా లుక్సిస్తూ కామ్గా ఉంటాడు. సీతు బొట్టు పెట్టగానే ఆ పెద్దావిడ తారక్కి ఇచ్చి నువ్వు కూడా పెట్టు బాబు అనగానే సీతు మనసులో అయిపోయా, ఈ రోజే నా చివరి రోజు అయ్యేలా ఉందే అనుకొని ఆ పెద్దావిడితో మాకు లేట్ అవుతుంది, ఇప్పుడు ఎందుకులే ఆంటీ అంటుంది. అయ్యో అలా అంటావేంటమ్మాయి, పెళ్ళైన అమ్మాయిలకు తాళితో పాటు బొట్టు కూడా చాలా ముఖ్యం. మన ఐదోతనం అలా అనకూడదు తల్లి, ఆ అమ్మాయి అలానే ఉంటుంది, నువ్వు పెట్టు బాబు అనగానే తారక్ ఎందుకు వచ్చిన లొల్లి అనుకొని సీత నువ్వు సైలెంట్గా ఉండు అని కుంకుమ తీసుకొని సీత నుదుటిన పెడతాడు. అప్పుడు ఆ పెద్దావిడ బాబు పాపిట్లో కూడా పెట్టు బాబు అంటుంది. తారక్ అలాగే అంటూ సీతు పాపిట్లో సింధూరం పెడుతుండు. సీతు తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది. మొదటిసారి తన భర్త గుడిలో సింధూరం పెట్టడంతో ఎమోషనల్ అవుతుంది. తారక్ సీతని గమనిస్తూనే ఉంటాడు. ఆ విషయం పాప పట్టించుకోకుండా ఆ మూమెంట్ని తన మనసులో భద్రపరుచుకుంటుంది. తారక్ ఆ పెద్దావిడితో మేమింక వెళ్తాం ఆంటీ అని సీతు చేయి పట్టుకొని కార్ దగ్గరికి లాక్కొస్తాడు. ఒక చేతి సీతు భుజంపై, ఇంకో చేయి సీతు నడుంపై పట్టుకొని కార్కి సీతుని ఆనించి తన ఎదురుగా నించొని అసలేమనుకుంటున్నావు నా గురించి అని అరుస్తాడు. తారక్ కోపంతో పాటు పాప నడుం పట్టుకోవడంతో సీతు స్టాచ్యూ అవుతుంది. నోట్లో నుంచి మాటలు బయటికి రావు. తను అరుస్తున్న సీతు ఏం మాట్లాడకపోవడంతో ముక్కు మీద కోపం ఉండే బాబుగారి కోపం పీక్స్కి వెళ్ళి సీతు నడుం మీద పట్టు బిగిస్తాడు. హోటల్లో బాబుగారు పట్టుకి సీతు నడుం నలిగిపోవడంతో ఎర్రగా కందిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడే గట్టిగా నొక్కడంతో నొప్పి ఎక్కువై చిన్నగా అమ్మా అని అరుస్తుంది. సీతు అరవడంతో తారక్ సీతు నడుం మీద ఉన్న చేతిని లూజ్ చేస్తాడు. నొప్పికి తట్టుకోలేక సీతు కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. తారక్కి అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏం చెప్పకపోవడంతో తారక్కి ఏదో అర్థమైనట్టు కారు డోర్ తీసి కూర్చోమని తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని జెట్ స్పీడ్లో నడిపి ఆఫీస్ ముందు ఆపుతాడు. తారక్ ఫాస్ట్గా కార్ దిగి సీతు డోర్ తీసి తనను తీసుకొని తన స్పెషల్ లిఫ్ట్లో తన క్యాబిన్లోకి పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తాడు. క్షణాల్లో అన్నీ జరిగిపోవడంతో సీతు చిత్తరపోయి చూస్తుంది తారక్ని. సీతుని తన పర్సనల్ రూమ్లోని బెడ్ మీద కూర్చోబెట్టి చూయించు ఎక్కడ నొప్పిగా ఉంది అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చాడు. సీతుకి ఏం విన్నదో అర్థం కాక బ్లాంక్ ఫేస్తో తారక్ని చూసింది. తారక్ గట్టిగా షోమి డామిట్ అని అరిచాడు గట్టిగా. దెబ్బకు సీతు బెడ్ మీద నుండి లేచి నించుని భయంతో తగ్గిపోయింది సార్, నేను బాగానే ఉన్నాను, నేను వెళ్తా అని ఫాస్ట్గా ముందుకు అడుగులు వేసింది. తారక్ రెప్పపాటు క్షణంలో సీతుని చేరి తనను గోడ కానించి వెళ్లకుండా 2 చేతులు అడ్డుపెట్టి ఏంటి అని గంభీరంగా అడిగాడు. సీతు పాప వాయిస్ మ్యూట్ అవుతుంది. అప్పుడు తారక్ నా వల్లే నువ్వు హట్ అయ్యావు కాబట్టి నేనే తగ్గిస్తాను నీ నొప్పిని, చూపించు తగ్గిందో లేదో నేను చెప్తాను అన్నాడు, మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. సీతుకి కంగారుగా ఉంది. సార్ మీరు వెళ్ళండి, నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా అంది. తారక్కి ఓపిక నశించి ఏంటి ఒక్కసారి చెప్తే అర్థం కదా, పైగా నా రూమ్లో నుండి నన్నే వెళ్ళమంటావా అని గద్దించాడు. నెమ్మదిగా చెబితే వినేలా లేవు అని సీతుని అలాగే గోడకు అదిమి పట్టుకొని తన నడుం దగ్గర చీరని అడ్డు తప్పించబోయాడు. సీతు కంగారుగా సార్ ప్లీజ్ అంటూ తారక్ చేతులు పట్టుకుంది. తారక్ సీతు చేతులు 2 గట్టిగా ఒక్క చేతితో పట్టుకొని పైకి పట్టుకొని కోపంగా సీతని చూశాడు. పాప దడుచుకొని కళ్ళు మూసుకుంది. తారక్ సీతు చీరను నడుం దగ్గర తప్పించడానికి చేతిని ముందుకు తీసుకెళ్లాడు. షివరవుతున్న తన హ్యాండ్ని చూసుకుని సీతు మొహం చూశాడు. తను గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. తన పెదవులు వణుకుతున్నాయి సన్నగా. తారక్ మొహంలో స్మైల్ వచ్చింది. మెల్లగా సీతు మొహంపై గాలుది తన చెవి దగ్గరగా వచ్చి రిలాక్స్ అన్నాడు. తారక్ ఊపిరి సీతుకి తగలడంతో పాప ఏదో ట్రాన్స్లోకి వెళ్ళింది. సీతు మొహాన్ని మరోసారి గమనించి సీతు చేతులు వదిలి నడుం దగ్గర చీరను సైడ్కి జరిపి చూశాడు. పిడికెడంత ఉన్న చిట్టి నడుము తారక్ పట్టుకున్న ఒక సైడ్ మొత్తం ఎర్రగా కమిలిపోయింది. అది చూసి బాబుగారికి బాధగా అనిపించింది. మెల్లగా నడుం దగ్గర కమిలిన చోట తారక్ చేస్తున్న మాయలో
సీతు పాప ట్రాన్స్లో విహరిస్తూ ఉంది. కూలింగ్ జెల్ తీసుకొని మెల్లగా సీతు నడుంపై ఎర్రగా కమిలిన చోట ఒక చిరు ముద్దిచ్చి జెల్ అప్లై చేశాడు. తారక్ పేదాలు సీతు నడుంపై తగలడంతో పాప తారక్ కాలర్ గట్టిగా పట్టుకుంది తన చేతులతో. తారక్ సైడ్ స్మైల్ ఇస్తూ సీతుని ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి సీతు పైకి వంగి తన చూపుడు వేలితో నుదుటిపై నుండి కళ్ళు ముక్కు మీదుగా రాస్తూ పెదాల దగ్గర ఆగి వాటిని రబ్ చేసి మళ్ళీ తన చేతిని కంఠం మీదుగా కిందికి తీసుకువెళ్ళి తను కనపడకుండా దాచిన తాళిని బయటికి లాగాడు. సీత దెబ్బకు ట్రాన్స్లో నుండి బయటికి వచ్చి భయంగా తారక్ని చూస్తూ గుటకలు మింగుతుంది. తారక్ చిన్నగా సైడ్ స్మైల్ చేస్తూ మెల్లగా సీతు చెవి దగ్గరికి వచ్చి తాళిని చేత్తో పట్టుకొని లైసెన్స్ ఉందిగా కమిట్ అయిపోదామా అన్నాడు. తారక్ మాయలో నుండి బయటకు వచ్చి కంగారుగా తారక్ గుండెల మీద చేతులు పెట్టి వెనక్కు నెడుతుంది. సీతు ఎంత నెట్టినా ప్రయోజనం లేనట్టు తారక్ ఇంచు కూడా కదలడు. నిస్సహాయంగా తారక్ని చూస్తూ ప్లీజ్ అండి నేను వెళ్తాను అంటుంది. అప్పటి వరకు సైలెంట్గా మాట్లాడిన తారక్ సీతు మొహంలో మొహం పెట్టి గట్టిగా నువ్వింకా తాళని తీయలేదా అంటాడు. అప్పుడు సీతు భయంగా అది అది అని నసుకుతూ ఉంటుంది. అప్పుడు తారక్ ఏంటి అది చెప్పు, నేనేం చెప్పా ఆ రోజు, అనుకోకుండా జరిగిన దానిని పట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు అని అంటాడు. అప్పుడు సీతు అనుకోకుండా జరిగిన ఒక అమ్మాయి మెడలో తాళి పడిందంటే దానికి కట్టుబడి ఉండాలండి. ఎలా జరిగినా నేను దీనిని తాళిని చేతిలో పట్టుకొని స్వీకరిస్తున్నాను. ఈ జన్మకి నా భర్త మీరే అంటుంది నెమ్మదిగా. అప్పుడు తారక్ ఏంటి నా మాట అంటే లెక్కలేదు కదా, సరే ఏమన్నావు, నేను నీ భర్తను రైట్, ఓ సరే అయితే ఇంకేంటి నన్ను భర్తగా స్వీకరిస్తున్నావు అన్నమాట. అయితే మన పెళ్ళయి 5 నెలలు అవుతున్నా మనకింకా ఫస్ట్ నైట్ జరగలేదు కదా, ఇప్పుడు దానిని కంప్లీట్ చేద్దామని సీతు కొంగు పట్టుకుంటాడు. అప్పుడు సీతు కోపంగా నేను పెళ్ళిని స్వీకరిస్తానన్నాను మిమ్మల్ని కాదు. ఇంతవరకు పెళ్లి జరిగినా కానట్టు తాళి కనబడకుండా అమ్మ నాన్నను మోసం చేస్తున్నా. వారు నా పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అంటూ బాధతో ఏడుస్తుంది. అప్పుడు తారక్ చిరాకుగా ఎందుకా ఏడుపు, చేసుకో మరి మీ అమ్మ వాళ్ళు చెప్పినట్టు పెళ్ళి. సీతు ఒక్కసారి తారక్ని అసహ్యంగా చూస్తుంది. సీతు అలా తనని అసహ్యంగా చూడటం తారక్కి నచ్చదు. కోపంగా ఏంటా చూపు అంటాడు. సీతు అలానే అసహ్యంగా చూస్తూ ఏమనుకుంటున్నారు నా గురించి, నాకు పెళ్ళైపోయింది. ఈ జీవితంలో నేను చచ్చే వరకు ఈ తాళిని నా మెడలో నుండి తీయను. నా జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించను అని కరాఖండిగా చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోదామని ముందుకు వెళ్తుంది. సీతు అలా చెప్పడం తారక్కి నచ్చుతుంది. మొహంలో అప్పటి వరకు ఉన్న చిరాకు పోయి ఫేస్లో లైట్గా స్మైల్ వస్తుంది. తిరిగి మళ్ళీ కోపంగా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అని కోపంగా సీతు వెళ్ళే వైపు చూస్తూ ఉంటాడు. సీతు ఆ రూమ్ నుండి బయటికి వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడుతున్న టైంలో తారక్ వేగంగా వచ్చి పడకుండా పట్టుకుంటాడు. తారక్ అలా సీతుని పడకుండా నడుం పట్టుకోవడంతో కోపంగా సీతు తారక్ని చూస్తూ మెల్లగా నన్ను వదలండి అంటూ మాటలు కూడా తీసుకుని చెప్పి స్పృహ కోల్పోతుంది. తారక్ సీతుని చూసి ఈ పొగరికేం తక్కువ లేదు అని తననెత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తనని చూస్తాడు. చీరలో ముద్దుగా ఉన్న ఆ మొహంలో మాత్రం ప్రశాంతత లేదు అని ముడిపడిన తన కనుబొమ్మలు చెబుతూ ఉంటే ఒక్క నిమిషం సీతుని చూసి రూమ్ డోర్ పెట్టి బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాలకు ఫుడ్ రావడంతో అటెండర్ వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోమంటాడు. అటెండర్ వెళ్ళిపోయాక సీతు కోసం పర్సనల్ రూమ్లోకి వెళ్ళి సీతుని చూస్తాడు. తను ఎలా అయితే పడుకొని పెట్టాడో అలానే సీతు ఉండడంతో సీతుకి దగ్గరికి వెళ్ళి తనని తట్టి లేపుతాడు. సీతు కళ్ళు తెరిచి తారక్ని చూసి లేవబోతుంది. తారక్ వద్దు అని చెప్పి తనే స్వయంగా ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసి సీతుకి ఇస్తాడు తినమని. సీతు ప్లేట్ తీసుకోకుండా మొహం పక్కకి తిప్పుకుంటుంది. తారక్కి కోపం వచ్చి సీతుతో ఏంటి సైలెంట్గా ఉంటున్నా అని ఎక్కువ చేస్తున్నావు, నేను నీ బాస్ని అది గుర్తుపెట్టుకో అని ప్లేట్ సీతు చేతిలో పెట్టి 10 నిమిషాలలో కంప్లీట్ చేయాలి అని ఆర్డర్ చేస్తాడు. సీతు కోపంగా తినకుండా అలానే చూస్తూ ఉంటే తారక్ మాట్లాడుతూ సీతా మహాలక్ష్మి నువ్వు ఇలానే చేసావనుకో నా గురించి పూర్తిగా తెలియదు నీకు. ఇందాక మధ్యలో వదిలేసిన మన శోభనం ఇప్పుడు జరుగుతుంది అని సైడ్ స్మైల్తో కన్నింగా చెబుతాడు. తారక్ స్మైల్ చూసి సీతుకి గుండె జల్లుమంటుంది. ఫాస్ట్గా తారక్ని తిట్టుకుంటూ ఫుడ్ తింటూ ఉంటుంది. సీతు తినడంతో రిలాక్స్గా సోఫాలో కూర్చొని తన ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసుకొని తింటూ ఉంటాడు. అలా సైలెంట్గా ఇద్దరు ఫుడ్ కంప్లీట్ చేస్తారు. ఫుడ్ తిన్నాక తారక్ సీతుతో నీ పర్సనల్ విషయాలతో నాకు అనవసరం,
నేను ఇది పెళ్ళి అని నమ్మట్లేదు. అసలు నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయి అని చెబుతాడు. సీతు సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా ఉంటుంది. తారక్ కోపంగా సీతు దగ్గరకు వచ్చి, "నీకే నేను చెప్పేది. బొమ్మలా నించున్నావేంటి?" అని గట్టిగా సీతు భుజాలు పట్టుకొని అంటాడు. సీతు తారక్ చేతులను విడిపించుకొని కోపంగా, "మీ ఇష్టం. మీరు ఈ పెళ్ళిని నమ్మటం లేదు. కానీ ఇది దైవ నిర్ణయమని నేను నమ్ముతున్నాను. అందుకే భగవంతుడి సాక్షిగా ఆయన దీవెనలతో మన పెళ్లి జరిగింది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం" అని నేనిక్కడితో ఈ టాపిక్‌ని వదిలేస్తున్నా అని వెళ్ళబోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో, తారక్ ఇప్పటికైనా సీతుని తన భార్యగా అంగీకరిస్తాడో లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.